నీ రీప్లేస్మెంట్ సర్జరీ స్కామ్ అన్నది దట్ ఈస్ అన్ బుల్షిట్ ఫర్ మీ. యా. సో సరైన అభ్యర్థి అంటే హూ ఇస్ ద రైట్ ఇండికేషన్ అని అంటారు? మోకాళ్ళ మార్పిడిగా. మోకాలు మార్పిడి. నీ రీప్లేస్మెంట్ కి నాకైతే యూజువల్లీ ఫస్ట్ థింగ్ ఈజ్ సర్జరీ ఎప్పుడు చేయాలి, ఎవరికి చేయాలి ఇండికేషన్. తర్వాత మీరు అన్నారు కదా ఇందాక, ఎవరికి చేయకూడదని కూడా తెలుసుకోవాలి. 100% డెఫినెట్. అది తెలుసుకోకపోతే మన అందరికి ఒకే మంత్రం వేస్తుంటే కుదరదు. అది కూడా తెలియాలి మనకి. ఎందుకంటే వాళ్ళకి ఎక్స్రేలో బాగానే ఉన్నా, వాళ్ళ అరుగుదల బాగానే ఉన్నా, ఎవరు మిస్ఫిట్స్ అంటే వాళ్ళకి మనం రిజల్ట్ ఇవ్వలేము అని అనుకున్న వాళ్ళని కూడా ఎక్స్క్లూడ్ చేయాలి. సో హూ ఇస్ ద రైట్ క్యాండిడేట్ అని అంటారు? రైట్ క్యాండిడేట్ అంటే డెఫినెట్లీ నాకైతే కనుక ఏజ్ మోర్ దెన్ 55 అన్లెస్ కీళ్ళవాతం కాకపోతే కనుక 55 వయసు లోపులకి అయితే కనుక బ్లాంకెట్ గా నేనైతే వద్దని చెప్తాను. కొన్నాళ్ళు ఆ నెట్టు భగవంతుడు ఇచ్చిన మోకాలు నెట్టుకున్నాడు. 55 వరకన్నా రా అది. అండ్ ఎక్స్రే ఒక్కటి ఇస్ నాట్ ద క్రైటీరియా ఫర్ మీ. అంతే. ద మోస్ట్ అంటే నువ్వు చెప్పినట్టు పల్లెటూళ్ళు ఉంటారు చూడండి, ఆడికి మోకాళ్ళు పోయి దొడ్డుగాలి పోయి ముసలు నడుచుకుంటూ ఉంటాడు. బట్ హీఈస్ హ్యాపీ. అంటే వాడికి నొప్పులు లేవు పెద్దగా, వాడు పని చేసుకోగలుగుతున్నాడు. నొప్పులు లేవంటే డోంట్ టచ్ హిమ్. ఆపరేషన్ నేను ఎక్స్రే కాదు, పేషెంట్ చేయాలి. ఎక్సలెంట్. సో పెయిన్ ఈజ్ ద సింగిల్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇండికేషన్ ఫర్ మీ. అంటే ఒక పేషెంట్ మోకాళ్ళ అరుగుదల నాకు ఎక్స్రేలో కనబడుతుంది, నేను మందులు, ఎక్సర్సైజ్లు, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్లు, సింగినాథం అన్ని చెప్పాను, అయినా వాడికి వర్కౌట్ కావట్లేదు. సార్ నా రోజువారీ పనులు నేను సుఖంగా నొప్పి మాత్రం వేసుకోకుండా చేసుకోలేకపోతున్నాను. అనాలిసిక్ డిపెండెన్స్. పెయిన్ కిల్లర్ వేసుకుంటేనే పని జరుగుతుంది. అంతే. వాట్ ఈస్ డెఫినెట్లీ